రాష్ట్రంలో అనాగరిక పాలన సాగుతోందని అంటున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. షర్మిల పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం తప్పదని అంటున్నారు. మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొంటున్న తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతున్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా జగన్ ప్రభంజనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని చెబుతున్నారు. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిపి సిబిఐని పావుగా ఉపయోగించి జగన్ గారేమో రగన్ గారిని రిలీజ్ చేస్తే సాక్షులను ప్రలోభ పెడతారనే ఒక కారణం చూపిస్తూ వీళ్ళు సాక్షులను ప్రలోభ పెట్టి జగన్ గారిని ఏదో విధంగా అక్రమ కేసులో ఇరికించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేసే ప్రయత్నాలను ఈ ఎల్లో మీడియా ద్వారా వీళ్ళ మీడియా ద్వారా విషం జగన్ గారి మీద విషం కక్కుతున్నారు. ఛార్జ్ షీట్ వేయాలంటే 90 రోజులు సరిపోతుంది. అది కాకుండా ఏదైనా బయటకు రాకుండా ఉండేందుకని చెప్పేసి ఈ సిబిఐ అలాగా రోజులను అలా డ్రాగన్ చేసుకుంటూ ఎక్కువ రోజులు జైల్లో పెట్టి జగన్ జైల్లో పెట్టి ఎలక్షన్ చేసుకుంటే మనం నెగ్గగలమనే విధానంతో